నంద్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాయలసీమ హాస్పిటల్ ను మాజీ ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల జిల్లా కేంద్రంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో నూతన టెక్నాలజీతో రాయలసీమ హాస్పిటల్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. డాక్టర్ కావ్య, డాక్టర్ హారిక మరియు అనుభవజ్ఞులైన వైద్య బృందంతో మహానగరాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా అన్ని ఏర్పాట్లతో హాస్పిటల్ రూపొందించడం జరిగిందని తెలిపారు. నంద్యాల జిల్లా ప్రజలు వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్ రావు, కేశిరెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, పట్టణ ప్రముఖులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, రాయలసీమ హాస్పిటల్స్. ఆల్మోస్ట్ 8 సంవత్సరాల క్రితం ఇదే ప్లేస్లో ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఫస్ట్ రాయలసీమ హాస్పిటల్ స్థాపించాము. ఆ రోజు నుంచి ప్రతిరోజు నేను నా ప్రాక్టీస్ని చాలా హార్డ్ వర్క్తో, చాలా కంపాషన్తో, చాలా ప్యాషన్తో ప్రతిరోజు కష్టపడి ఇష్టపడి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. రోజు రోజుకి అప్గ్రేడ్ అవుతూ వస్తున్నాను. ఇంతకుముందు ఓల్డ్ డేస్లో నంద్యాలలో చేయని సర్జరీస్ లేదా అతి తక్కువ చేస్తున్న సర్జరీస్ని కూడా నంద్యాలలో చాలా ఫ్రీక్వెంట్గా, కామన్గా, విజయవంతంగా చేస్తూ వస్తున్నాను. అలాగే మన నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు, పేషెంట్స్ నా మీద నమ్మకం ఉంచి నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చారు. 8 సంవత్సరాల క్రితం నేను ఎంత రెస్పాన్సిబిలిటీ, ఎంత హంబుల్గా హాస్పిటల్ని స్టార్ట్ చేశానో ఈరోజు కూడా అంతకంటే రెట్టించిన రెస్పాన్సిబిలిటీతో, బాధ్యతతో, హంబుల్నెస్తో ఈరోజు రాయలసీమ హాస్పిటల్స్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. నేనంతా పుట్టి పెరిగిందంతా నంద్యాలలోనే, కేశవరెడ్డి పబ్లిక్ స్కూల్లోనే చదివాను, సార్ స్టూడెంట్నే. నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడే నంద్యాలలోనే స్థాపించాలి, నంద్యాలలో మోస్ట్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ని స్థాపించాలి, ఆర్థోపెడిక్సే చేయాలి అని నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్లోనే డిసైడ్ అయ్యాను. ఆ డెసిషన్ తీసుకున్నప్పటి నుంచి నా ప్రతి డెసిషన్లో కూడా మా అమ్మ, మా నాన్న నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు రాయలసీమ హాస్పిటల్స్ ఈ స్టేజ్కి వచ్చింది, ఈ షేప్కి వచ్చింది, ఇలా కనపడుతుంది అంటే దాంట్లో ముఖ్య కారణం మా ఫాదర్. ప్రతిరోజు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు రాయలసీమ హాస్పిటల్లో నేను ఆర్థోపెడిక్ సర్జన్గా, నాతో పాటు మా వైఫ్ డాక్టర్ కావ్య అండ్ వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ హారిక ఆఫ్థాల్మాలజీ డిపార్ట్మెంట్స్ రన్ అవుతున్నాయి. ఇంకొక 1 monthలో ఇంకా 2 డాక్టర్స్, 2 డిపార్ట్మెంట్స్ కూడా యాడ్ అవుతున్నాయి. ఇలాగే దీని ఫ్యూచర్లో కంప్లీట్ అన్ని స్పెషాలిటీస్ అవైలబుల్ అయ్యేట్లు ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్, సిటీకి వెళ్లకుండా ఇందాక మధుసూదన్ రావు సార్ చెప్పినట్టు కంప్లీట్ లామినార్ ఆర్థో ఓటీ, పక్కనే ఆఫ్థాల్ ఓటీ, ఐసీయూ, అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఈ ఫెసిలిటీస్ని నంద్యాల ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మా హాస్పిటల్ ఓపెనింగ్కి విచ్చేసినటువంటి పెద్దలు బ్రహ్మానందరెడ్డి, ఇసాక్ బాషా గారు, డాక్టర్ మధుసూదన్ రావు గారు, రామలింగారెడ్డి, మా ఫ్రెండ్స్ అందరికీ, అలాగే పాత్రికేయులు, అలాగే కేశవరెడ్డి సారు, అలాగే నా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ విష్ణువర్ధన్ రెడ్డిది. దాన్ని ఎంతో కష్టపడి యాక్చువల్ 2012లో ఇది కొన్నాం అన్నమాట, ఈ సైట్. ఆ రోజే దీన్ని డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డికి అని డిసైడ్ చేసుకున్నాము. ఆయన వస్తే బయటికి ఇక్కడే హాస్పిటల్ రన్ చేయాలనేది కూడా మా అభిలాష. ఆ విధంగానే అతను ఇక్కడే సెటిల్ కావటము, ఈ హాస్పిటల్ని ఈ విధంగా తీసుకురావటం జరిగింది. ఇది యాక్చువల్గా ప్రీవియస్గా రాయలసీమ ఆర్థో హాస్పిటల్ అనే పేరుతో స్థాపించాము. కాకపోతే ఏంటంటే ఫ్యూచర్ ప్లానింగ్లో రాయలసీమ హాస్పిటల్స్ కింద టర్న్ చేసి ఇంకా మల్టిపుల్ బ్రాంచెస్ కూడా తీసుకురావాలనే ఉద్దేశంతోనే నేను ఆశీర్వదిస్తున్నాను విష్ణువర్ధన్ రెడ్డిని. ముఖ్యంగా ఈరోజు మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారి కొడుకు డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి ఈ రాయలసీమ
ఆర్థో హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడే మొత్తం హాస్పిటల్ అని చూడడం జరిగింది, కానీ శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు చూపించలేదు. ఫస్ట్ బిగినింగ్ నుంచి ఈరోజు చూపించినాడు, కానీ ఈజ్ ఎక్సలెంట్, చాలా బాగా కట్టించారు. ప్రతి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి విజన్ అంటే ఇప్పుడే చెప్పినాడు కదా, 12 నుంచి ప్లాన్ చేసి విష్ణు కూడా సేమ్ అదే విజన్తో కూడా ఈ యొక్క హాస్పిటల్ నిర్మించడం జరిగింది. నిర్మించడమే కాదు, ఈజ్ ఎ డెడికేటెడ్ ఒక వర్క్ మీద విష్ణు చాలా డెడికేటెడ్. నంద్యాలే కాదు, రాయలసీమ కూడా మంచి పేరు వచ్చింది. డెఫినెట్ కూడా ఇది ఇంకా సక్సెస్ కావాలని, ఇంకా విష్ణు ఇంకా ఫ్యూచర్లో ఇంకా ప్లాన్ ప్రకారం భగవంతుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నంద్యాలకు ఒక కొత్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చింది అని మాకందరికీ ఎంతో సంతోషంగా ఉంది. రాయలసీమ హాస్పిటల్స్ ఆర్తోలో నా అంచనా ప్రకారము నంద్యాలలోనే కాదు, మా ఉమ్మడి జిల్లాల్లో బెస్ట్ హాస్పిటల్గా, అంటే ఎక్విప్మెంట్స్ అవి ఇవి అంత బాగా ఉన్నాయి. సో ఇటువంటి హాస్పిటల్ను నంద్యాలకు తీసుకొచ్చినందుకు మొట్టమొదటిగా నేను రాయలసీమ హాస్పిటల్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. యాక్చువల్గా ఈ హాస్పిటల్ 8 సంవత్సరాల క్రితమే ఇక్కడ సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎంతో అకుంఠిత దీక్షతో, లాభాపేక్ష రహితంగా, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, లాభాపేక్ష రహితంగా పేషెంట్స్ కు తన అవసరాన్ని బట్టి, అతని ఆర్థిక స్థాయిని బట్టి ఎంత డిస్కౌంట్ ఇవ్వాలా, అతని ఫెసిలిటీ ఉండి వీళ్ళు తక్కువగా చేసిన దాఖలాలైతే ఇంత మంచి హాస్పిటల్లో నంద్యాలకు రావడము సంతోషదాయకము. వీళ్ళైతే ఈ డాక్టర్ బృందం అయితే ఇక్కడ 8 సంవత్సరాలుగా మంచి సర్వీస్ అందిస్తా ఉన్నారు. ప్రతి చోట ఇక్కడ వీళ్ళ దగ్గర సక్సెస్ రేటు చాలా బాగా ఉంది. ఇప్పుడే మనం హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. గత 8 years క్రితం ఇక్కడ రాయలసీమ ఆర్థో హాస్పిటల్ లో డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ గా ఆర్థోపెడిక్ సేవలు అందిస్తూ ఉన్నారు. లాస్ట్ 2 years క్రితం రాయలసీమ ఐ హాస్పిటల్ అని ఐ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేసాం మేము. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఎలాబరేట్ చేసి రాయలసీమ హాస్పిటల్స్ ఒక మల్టీ స్పెషాలిటీ వింగ్ స్టార్ట్ చేసాం ఈ రోజు. ఇక్కడ ఇంకా సిటీ స్టైల్లో ఇంకా అన్ని ఫెసిలిటీస్, ఇంకా అత్యాధునిక సర్వీసెస్ అన్ని కూడా అందిస్తున్నాము. ఇంకా నెక్స్ట్ 1 month లో ఇంకొక 2 స్పెషాలిటీస్ కూడా యాడ్ చేస్తున్నాం. అందరూ ఈ సర్వీసెస్ ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం.